వెల్కమ్ బ్యాక్ టు బెస్ట్ ఆఫ్ స్వాతి. ఈరోజైతే నేను టిఫిన్లోకి పూరి ఆలు కుర్మా శ్రీఖండ్ చేశానండి. ముందుగా అయితే శ్రీఖండ్ ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం అయితే ఒక వైట్ క్లాత్ అయితే తీసుకున్నాను. దీంట్లో అయితే పెరుగు మొత్తాన్ని వేసానండి. ఇలా క్లాత్లో వేసి మొత్తాన్ని కట్టి పెట్టేసేయాలి. నేనైతే ఇది నైట్ కట్టేశాను. మీకు ఈవినింగ్కి కావాలంటే మార్నింగ్ కట్టి పెట్టేసుకోవాలి. ఇలా మొత్తాన్ని కట్టేసి పెట్టేశానమాట. తర్వాత దీనిలోకి అయితే షుగర్ తీసుకోవాలి. ఈ షుగర్ని అయితే నేను మిక్సర్కి వేసుకుంటున్నాను. దీంట్లోనే ఇలాచీలు వేసేస్తున్నాను. దీన్ని మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి. తర్వాత మార్నింగ్కి ఇలా అవుతుందన్నమాట. పెరుగు వాటర్ అంతా పోతుంది. దీన్నైతే ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. తర్వాత దీనికి షుగర్ వేసుకోవాలి. షుగర్ క్వాంటిటీ అయితే మనం చూసి వేసుకోవాలి. నేనైతే తీసుకున్న పెరుగుకు ఒక 3 to 4 స్పూన్స్ వరకు వేసుకున్నాను. పెద్ద స్పూన్ అనమాట అది. వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. పెరుగు కొద్దిగా పుల్లగా ఉంటే ఎక్కువ షుగర్ పడుతుంది. నేను ఇంకా కొద్దిగా ఎక్కువనే తీసుకున్నాను. ఇలా షుగర్ వేసుకుంటూ కలిపేసుకోవాలి మొత్తాన్ని. ఇది బాగా ఇలా రబ్ చేసుకుంటూ కలపాలి. దీన్నైతే ఒకసారి మిక్సర్కి వేసేసుకుంటున్నాను. మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకొని మిక్సర్కి వేసేసుకోవాలి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. పూరీలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది శ్రీఖండ్ అయితే. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు మనమే. అంతే అండి, శ్రీఖండ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఎంత బాగా కలుపుకుంటామో అంత టేస్టీగా అవుతుంది శ్రీఖండ్ అనేది. తర్వాత అయితే పూరీ పిండి కలుపుకుందాం. దీనికోసం అయితే గోధుమ పిండి తీసుకున్నాను. దాంట్లోనే కొద్దిగా గోధుమ రవ్వ కూడా వేసుకుంటున్నాను. గోధుమ రవ్వ వేసుకోవడం వలన పూరీలు అనేది క్రిస్పీగా అవుతాయి. తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు శనగపిండి వేసుకున్నాను. తర్వాత కొద్దిగా షుగరు, సాల్ట్ వేసుకున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత దీన్ని అయితే కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలన్నమాట పిండిని. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి అనేది మనకు సాఫ్ట్గా అవ్వాలి. తర్వాత దీన్ని ఒక 15 మినిట్స్ వరకు అలాగే వదిలేయాలి. తర్వాత ఇలా చిన్నగా పూరీలాగా ఒత్తేసుకోవాలన్నమాట. పూరీలు కొద్దిగా మందంగా ఉంటే మనకు బాగా ఉబ్బుతాయన్నమాట. తర్వాత ఇలా డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకున్నాను. దాంట్లో అయితే వేసాను పూరీని. ఇలా బాగా ఉబ్బుతాయి మనకు పూరీలు. అంతే అండి, పూరీలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకొకటి వేసి చూపిస్తాను చూడండి. కొంచెం మందంగా అయితే మనం చేస్తే ఇలా ఉబ్బుకొస్తాయి పూరీలు. ఇలా రెండు వైపులా బాగా కాల్చేసుకోవాలి. అంతే అండి, పూరీలు అయితే రెడీ అయిపోయాయి మనకు. తర్వాత ఇప్పుడు ఆలు కుర్మా చూద్దాము. దీనికోసం అయితే ముందుగా ఆలూని కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇలా కుక్కర్లో వేసుకొని వాటర్ వేసుకొని ఒక 2 or 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకోవాలి దీన్ని. తర్వాత ఇప్పుడు గ్రేవీ కోసం అయితే బాండ్లీ పెడుతున్నాను. దాంట్లో ఆయిల్ వేసుకున్నాను ఒక 1.5 స్పూన్ వరకు. దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. తర్వాత కట్ చేసిన టమాటాలు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ టమాటాలు అనేది పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదు.
దీంట్లో అయితే నేను మసాలా కోసం దాల్చిన, ఇలాచి, లవంగా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటాపై ఉన్న తొక్క మనకు సపరేట్ అయితే చాలు. పూర్తిగా మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు. దీన్ని మొత్తాన్ని మిక్సర్కి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా పేస్ట్ లాగా చేసి పెట్టేసుకుంటున్నాను. తర్వాత బాండ్లీ పెట్టి ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసుకుంటున్నాను. తర్వాత దీంట్లోనే పసుపు వేసుకోవాలి. మనకు ఆయిల్లోనే పసుపు వేస్తే కలర్ బాగా వస్తుంది. ఇందాక చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తాన్ని వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి. ఇది మొత్తం బాగా ఇలా ఉడకాలన్నమాట. తర్వాత దీంట్లో అయితే ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను నేను, రుచికి సరిపోయినంతగా. ఒక 2.5 స్పూన్స్ వరకు వేసాను, చిన్న స్పూన్ అది. తర్వాత మిర్చి పౌడర్ వేసుకుంటున్నాను, 1.5 స్పూను. తర్వాత కొద్దిగా గరం మసాలా, తర్వాత కొద్దిగా ధనియా పొడి, జీలకర్ర పొడి వేసుకుంటున్నాను. దీన్ని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత దీంట్లో అయితే ఈ పేస్ట్ వేస్తున్నాను కదా, ఇది అయితే నేను దీంట్లో కాజు, ఎండు కొబ్బెర, వేయించిన పల్లీల పొడి, నువ్వుల పొడి వేసుకొని పేస్ట్ చేసేసుకున్నాను అన్నమాట. దీన్ని అది వీడియో చూపించడానికి కాలేదు. అలా మొత్తం వేసి పేస్ట్ చేసేసి దీంట్లో వేస్తున్నాను. అది వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు అది ఉడకాలి. ఎందుకంటే కాజు వేసుకున్నాం కదా, కాజు ఉడకడానికి కొంత టైం పడుతుంది. తర్వాత ఇలా ఉడికించి పెట్టుకున్న ఆలు వేసేసుకోవాలి మొత్తాన్ని. ఆలు అనేది మొత్తం ఉడకాల్సిన అవసరం లేదు మనకు, ఇలా పీసెస్ లాగానే ఉండాలి. తర్వాత ఇలా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం కొద్దిగా వాటర్ వేసుకోవాలి దీనికి. ఇప్పుడు మనం వేసిన మసాలా మొత్తం ఆలుకు పట్టాలి కదా, అందుకే కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ ఉడికించుకోవాలి దీన్ని. ఇలా మొత్తాన్ని బాగా ఉడికించుకోవాలన్నమాట. తర్వాత దీంట్లో అయితే కొద్దిగా కసూరి మేతి వేసుకుంటున్నాను. తర్వాత ఒక స్పూన్ అయితే నేను నెయ్యి వేసుకున్నాను. తర్వాత కొత్తిమీర వేసుకుంటున్నాను. నెయ్యి ఆప్షనల్ అండి, కాకపోతే నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది. నెయ్యికి బదులుగా బటర్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం బాగా ఉడకాలి. మనకు ఆయిల్ అంతా పైకి తేలాలి. తేలేంత వరకు ఉడికించుకోవాలి. అంతే అండి, ఆలు కుర్మా అయితే రెడీ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ అండి.